సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. సీబీఐ అరెస్ట్ చేయడంతో పిటిషన్ విత్డ్రా చేసుకున్నట్టు కోర్టుకు తెలిపారు కేజ్రీవాల్ లాయర్ అభిషేక్ సింఘ్వి. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ను రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది సీబీఐ. రౌజ్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చింది. అయితే దాన్ని హైకోర్టులో సవాల్ చేసింది ఈడీ. దీంతో ఆ తీర్పును హైకోర్టు నిలిపివేసింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కేజ్రీవాల్. అయితే ఇప్పుడు సీబీఐ అరెస్ట్ చేయడంతో ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. సీబీఐ అరెస్టు చేయడంతో పిటిషన్ విత్డ్రా చేసుకున్నట్టు కోర్టుకు తెలిపారు కేజ్రీవాల్ లాయర్ అభిషేక్ సింఘ్వి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, సంతోష్, ప్రస్తుతం ఏదైతే సుప్రీంకోర్టులో వేసినటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో స్పష్టం చేశారు. వాస్తవానికి ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్ కు అంటే ఈడీ కేసులో ప్రత్యేకంగా ఏదైతే ట్రయల్ కోర్టుగా ఉన్నటువంటి రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఆ బెయిల్ ను సవాలు చేస్తూ హైకోర్టుకు ఈడీ వెళ్ళింది. సో దాంతో తిహార్ జైల్లోనే కేజ్రీవాల్ ఉండాల్సి వచ్చింది. తను విడుదల కాలేదు. సో ఇదే అంశాన్ని అటు బేస్ చేసుకొని సుప్రీంకోర్టులో కూడా ప్రత్యేకంగా ఏదైతే సవాల్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇంతలోనే నిన్న ఎప్పుడైతే సిబిఐ తమ అదుపులోకి తీసుకుంటూ ప్రత్యేకంగా అంశాన్ని కోర్టుకు తెలిపింది. సో ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారాన్ని అటు ఈడీ మరోపక్క సిబిఐ ఈ రెండు కూడా సమాంతరంగా విచారణ జరుపుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి అవినీతి, దీంట్లో ఉన్నటువంటి నిందితులు ఎవరెవరి పాత్ర ఏంటి అనే దాని మీద సిబిఐ ఫోకస్ పెడితే ఇందులో ఉన్నటువంటి అంటే లిక్కర్ కేసులో ఉన్నటువంటి మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి అంశాలపైన అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టింది. సో మొదట ఎప్పుడైతే ప్రత్యేకంగా అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను మనీ లాండరింగ్ కేసులోనే మార్చి 21వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈరోజు వాస్తవానికి హైకోర్టుకు సంబంధించి ఏదైతే ట్రయల్ కోర్టు బెయిల్ను స్టే ఇచ్చారో దానిపైన విచారణ జరగాల్సి ఉంటుంది. కానీ అదే సమయంలో అటు సిబిఐ అరెస్ట్ చేసింది కాబట్టి ఈ విషయంలో తమ పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఏదైతే ప్రత్యేకంగా వెకేషన్ బెంచ్ ముందు అభిషేక్ సింఘ్వి కేజ్రీవాల్ తరపు న్యాయవాది తను కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా వాళ్ళ పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు అనుమతిచ్చింది. ఇక మరోపక్క నిన్న ఎప్పుడైతే ప్రత్యేకంగా అంటే సోమవారం రోజు కేజ్రీవాల్ను తిహార్ జైల్లోనే సిబిఐ విచారించింది, నిన్న అదుపులోకి తీసుకుంది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ట్రయల్ కోర్టుగా ఉన్నటువంటి రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టులో కేజ్రీవాల్ను హాజరుపరిచారు. సిబిఐ ఎందుకు కేజ్రీవాల్ను అరెస్టు చేయాల్సి వచ్చింది ఏంటి అనే దాని మీద ప్రస్తుతం ట్రయల్ కోర్టులో విచారణ కూడా జరుగుతుంది. మరోపక్క ఏదైతే కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి అంటే కావాలనే ఇప్పుడు బెయిల్ వస్తున్నటువంటి సమయంలో ఈ విధంగా అరెస్ట్ చేశారంటూ కేజ్రీవాల్ తరపున విక్రమ్ చౌదరి అటు ట్రయల్ కోర్టులో హాజరయ్యారు. సో ఓవరాల్ గా కూడా అటు సిబిఐ ప్రత్యేకంగా తమ కస్టడీకి కావాలి, కేజ్రీవాల్ను పూర్తి స్థాయిలో లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి పలు అంశాలపైన విచారించేందుకని చెప్తున్నారు. ముఖ్యంగా కేజ్రీవాల్కు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థల వద్ద ఉన్నటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా కోర్టు ముందు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సౌత్ గ్రూప్కి ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో 45 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినటువంటి ఆధారాలు తమ వద్ద ఉన్నాయి. అంతేకాదు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి చేరవేశారో అంటే ఎవరైతే ఈ డబ్బును చేరవేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నామని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే మరి సిబిఐ కస్టడీకి అనుమతించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంతోష్. రైట్ రాజు, థ్యాంక్ యూ.